ఈ మాట అనగానే గురువు అన్నారు, మేము మత్స్యలోకంలోకి వెళ్ళిపోవడానికి అభ్యంతరం లేదు, తప్పు చేశాం కాబట్టి వెళ్ళిపోతాం, కానీ మేము ధన్యత పొందడానికి మార్గం చెప్పండి. అందుకని ఆయన అన్నాడు, మొట్టమొదటి పిల్ల ఎవరుందో ఆ మేనకాదేవి హిమవంతునికి భార్యగా వెడుతుంది. హిమవంతునికి భార్యగా వెళ్ళి శరీరం విడిచిపెట్టేసినటువంటి సతీదేవిని తన కుమార్తెగా పార్వతీదేవిగా పొందుతుంది. ఇక రెండవ పిల్ల ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. అయిన కారణం చేత సీతమ్మకి తల్లి అనిపించుకుంటుంది. సీతమ్మని కన్యాదానం చేస్తుంది. మూడవదైనటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడి కడుపున కుమార్తెగా పుడుతుంది. పుట్టి ఆమె కృష్ణ భగవానుడికి ఇల్లాలై రాధా అన్న పేరుతో గోలోక విహారిణి అయి గోలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తుంది. ముగ్గురు మళ్ళీ ఉన్నత గతులు పొందేస్తారు. ఇప్పుడు పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి అదే పేరుతో మళ్ళీ భూమండలం మీదకొచ్చి హిమవంతునకు భార్య అయింది. పార్వతీదేవిగా ఆవిడెందుకు పుట్టాలి మేనకాదేవి కడుపున? ఆమె అసలు పుట్టింది దాక్షాయణి అన్న పేరుతో. దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. దక్షుడు తపస్సు చేస్తే, అమ్మా నువ్వు నాకు కూతురుగా రామ్మా అన్నాడు. వస్తానయ్యా అంది. ఆదిశక్తి ఆయన కడుపున కూతురుగా వచ్చింది. ఇప్పుడు కూతురుగా వచ్చినటువంటి దాక్షాయణిని నా కుమార్తె అని సంతోషంగా చూడడం మానేసి, ఆవిడికి ఏది చేస్తే మనసుకి ఖేదం కలుగుతుందో ఆ పని చేశాడు. అమ్మవారు ఆగ్రహిస్తుంది. అమ్మవారు ఎందుకు ఆగ్రహానికి లోనవుతుంది? ఒకే ఒక్క కారణానికి ఆవిడ ఆగ్రహిస్తుంది. శివనింద చేస్తే కోపం వస్తుంది. ఎవరు తపస్సు చేస్తే ఆ దక్షుడి కడుపున తాను పుట్టిందో ఆ దక్షుడే పెద్ద తప్పు చేశాడు. నేను శివుడి పట్ల అమర్యాదతో ఉంటానన్నాడు. ఆవిడ దక్ష యజ్ఞానికి వెళ్ళి దక్షుణ్ణి నిలదీసింది. ఏమయ్యా నీకు శివుడు పనికి రాలేదా? శివనింద చేస్తున్నావు అని అడిగింది. వినలేదు దక్షుడు. పరమశివుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఈయన ఇలాగే పట్టించుకోరు. పిల్లలు గాడి తప్పిపోతున్నారు, దారిలో పెట్టాలని ఆవిడ శరీరం వదిలేసింది.